హాయ్ మామ, అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈరోజు మా మామ అయితే హాస్పిటల్కి వెళ్ళాలన్నది, అందుకని చెప్పేసి వెళ్తూ ఉన్నాను. బండి స్టార్ట్ చేసి పెట్టి వచ్చాను. చలికాలం కదా, ఇప్పుడు కొంచెం హీట్ అయిద్దని చెప్పి ఇప్పుడైతే బండిలో కూర్చున్నాను. బండిలో కూర్చొని ఇంకా మా మామ వస్తూ ఉంది. ఇప్పుడైతే దోహా వచ్చేసాము. ఇప్పుడు ఇది వచ్చేసి అహ్మద్ మెడికల్ సిటీ అంట. ఇది అహ్మద్ హాస్పిటల్ వెనకాల ఉంటుంది. ఇది బిల్డింగ్ నెంబర్ వచ్చేసి 317. చూడండి, మొక్కలు అంతా పూల మొక్కలు చూడండి ఎంత బాగా వేసినారో, చాలా బాగున్నాయి పూల మొక్కలు అంతా. ఇదైతే చూడండి చిత్రమైన చెట్టు. ఇది కాయలు చూడండి, మీకు ఎవరికైనా తెలిసిన కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తాను, ఇండియాలో చూడలేదు, ఖత్తర్లో చూడలేదు. మా ఇంట్లో కూడా చాలా మొక్కలు ఉన్నాయి, కానీ ఇటువంటి విచిత్రమైన మొక్క నేను ఎప్పుడు చూడలేదు. చూడండి, విచిత్రంగా ఉన్నాయి కాయలు. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా. ఇది దీంట్లో వచ్చి బిల్డింగ్లోనే బ్యాంకు ఉంది, హాస్పిటల్ రెండు ఉన్నాయి. ఇది ఒక బిల్డింగ్ ఒక నెంబర్ ఉంటుంది అనమాట. అపార్ట్మెంట్ 1:30 అపార్ట్మెంట్ ఉంది అనమాట. మధ్యాహ్నం అందుకని వచ్చేసాము. పొద్దున్నే 12 గంటలకు స్టార్ట్ అయిపోయి ఇంటి దగ్గర వచ్చేసాము. పూల మొక్కలు చూడు చాలా బాగున్నాయి, రంగురంగుల పూల మొక్కలు. శీతాకాలం ఉంటాయి మొక్కలు, అంతే. ఎండాకాలం వస్తే మొత్తం చనిపోతాయి. చూడండి ఎంత బాగున్నాయో, సేమ్ ఒకే కలర్లో ఉన్నాయి. అటుపక్క ఇటుపక్క ఇటు చూసినా కూడా చాలా పచ్చగా ఉంది. చూడండి, ఇప్పుడు ఇదంతా వేరే గడ్డిలాగా ఉంది. ఇది నేనైతే సాయంత్రం ఇంక ఈరోజు పండగ కదా, రూమ్లో ఏం తింటామని చెప్పేసి చికెను, పొరోటా అది చెప్పుకున్నాను. మా పార్ట్నర్ అయితే లేడు, సౌదీ వెళ్ళిపోయాడు, వాళ్ళు కపిలమిటే. ఇంకా ఒక్కడిని తింటా ఉన్నాను, ఏం చేద్దాం, తప్పదు కదా మరి. ఒకసారి మనం అనుకున్నట్టు జరగదు గల్ఫ్ కంట్రీలో. తినేసి ఇంకా అలాగైతే బయటకు వచ్చేసి ఒక కోక్ తీసుకున్నాను. తినేది అరగాలి కదా, అందుకని చెప్పేసి కోక్ తీసుకుని తాగేసి అలాగా వెళ్తా ఉన్నాను సముద్రం వారంటే. ఓకే మామ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. బాయ్.